హాయిరా కుర్రోలు. ఈరోజు బుచ్చింపేట నూకాలమ్మతల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. రండి, ఆ అమ్మ దర్శనం మీకు కలిపిద్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వినాయకుడి దర్శన భాగ్యం అవ్వాలంటే ఏనుగు నోట్లోండి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రథమ పూజుడైనటువంటి బొజ్జ గణపయ్య దర్శన భాగ్యం చేసుకుంటారు కుర్రోళ్ళు. ఆ స్వామి దర్శనం అనంతరం మా ఊరోళ్ళు అయితే ఈరోజు చాలామంది గుడి దగ్గరికి అయితే వచ్చారు. కుర్రోళ్ళు కూడా మంచి బాగానే ఉన్నారు కుర్రోళ్ళు అందరూ ఇక్కడ. అలాగే ఆ అమ్మ బుచ్చింపేట నూకాలమ్మ దర్శన భాగ్యం అయితే మీకు కల్పిద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలామంది దర్శనానికి అయితే వచ్చారు. మా ఊళ్ళో అయితే మరి పూజ కార్యక్రమాలు చేసుకున్నారు. అదిగో చూడండి కుర్రోళ్ళు, బుచ్చింపేట నూకాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్. కొత్త అమావాస్యలో అయితే మరి గుడి ఖాళీ ఉండదు, చాలా బాగా చేస్తారు. ఫేమస్ ఇటు సైడ్ మొత్తం, మా సైడ్ మొత్తం. అలాగే ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గేట్లు అయితే వేసారు, మరి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, బయట నుంచే దండం పెట్టుకున్నాము. తర్వాత మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా బుచ్చింపేట నూకాలమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ పెద్ద శివాలయం కూడా ఉంటుంది. శివుడు దండం పెట్టు